కడపలోనూ యువత పోరుబాట పట్టింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువతను చంద్రబాబు నిండా మోసం చేశారన్నారు. చంద్రబాబు మోసంపై యువత అంతా ఏకమైందని, యువత పోరులో పాల్గొన్న నిరుద్యోగులు, యువత, విద్యార్థులను చూస్తేనే కూటమి సర్కారుపై ఎంతటి వ్యతిరేకత వచ్చిందో అర్థమవుతోందన్నారు. కూటమి సర్కారు దిగివచ్చి యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. కడపలో వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది ఈరోజు విద్యార్థులు, యువజనులు, అలాగే వాలంటీర్లు అందరూ ఎలుగెత్తి చాటే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చి అందరినీ మోసం చేసిన పరిస్థితి. మరి ముఖ్యంగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకవేళ ఇవ్వకపోతే అందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తే తల్లి వందనం అని చెప్పేసి తల్లికి వందనమని దాంట్లో 50% కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంతవరకు ఎంతమందికి తల్లికి వందనం వచ్చింది, ఎంతమంది పిల్లలకు ఇచ్చినారు అని చెప్పేసి ఇంతవరకు ఏమీ రికార్డు కూడా ఉన్న పరిస్థితి కూడా లేదు. సో అదే కాకుండా మిగతా ఏంటి కూడా విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ, ఫీ రియంబర్స్మెంట్లు కానీ ఏంది ఇచ్చిన పరిస్థితి లేదు. నిజంగా కూడా పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా నిలదీయాలని వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున అభినందిస్తున్నాం. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఏదైతే నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయో ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వడమో, నిరుద్యోగ భృతి ఇప్పించడమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.